హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో నేను రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే చికెన్ కర్రీని చూపిస్తున్నాను. చికెన్ కర్రీలో చాలామంది పీసెస్ కంటే గ్రేవీ తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు కదా. ఈ స్టైల్లో కూర చేసుకుంటే గ్రేవీతో పాటు చికెన్ కర్రీలో ఉన్న పీసెస్ని కూడా చాలా ఇష్టంగా తింటారు. కర్రీ అయితే అంత బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ ప్రాసెస్లో ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. నేను ఈ కర్రీ కోసం 700 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను. దీనిని బాగా క్లీన్ చేసుకుని 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దీనిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు, 5 ఎండుమిర్చి, ఒక చిన్న దాల్చిన చెక్క, యాలక్కాయ, ఒక లవంగం కూడా వేసుకుని వీటిని మరీ ఎక్కువ కాకుండా జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని బాగా చల్లారనిచ్చి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీనిలోనే కొద్దిగా క్రష్ చేసిన కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న మసాలాలన్నింటినీ బాగా మెత్తని పొడిలా చేసుకుని వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకుని దీనిలో 1/4 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు, ఒక అనాస పువ్వు, ఒక యాలక్కాయ, ఒక చిన్న దాల్చిన చెక్కను కూడా వేసుకుని 3 మీడియం సైజ్ ఉల్లిగడ్డలను ఇలా సన్నగా తరిగి వేసుకోండి. వీటిని దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లి ముక్కలు బాగా వేగాక 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. దీనిని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా ఉల్లి ముక్కలు బాగా వేగిపోయాక మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని యాడ్ చేసుకోండి. ఈ చికెన్ కూడా ఆయిల్లో 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. చికెన్ ఇలా ఆల్మోస్ట్ కొంచెం కుక్ అయిపోయాక దీనిలోనే పొడవుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దానిలో మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకోవాలి. ఈ మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దానిలో రుచికి తగినంత ఉప్పు, 3 టీ స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని దీనిలోనే 1 లీటర్ వరకు హాట్ వాటర్ని యాడ్ చేసుకోండి. కర్రీస్లో ఇలా హాట్ వాటర్ వేయడం వల్ల కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ చికెన్ కర్రీ అనే కాదు, మనం ఏ కర్రీ చేసుకున్నా ఇలా హాట్ వాటర్ని వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. కూర మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని బాగా కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా కర్రీ అనేది దగ్గరకు పడి గ్రేవీలో అయ్యాక స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకోండి. ఈ స్టైల్లో కర్రీ చేసుకుని మీరు కూడా వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఇలా చేసుకున్న కర్రీ అయితే గ్రేవీతో పాటు పీసెస్ కూడా జ్యూసీగా పచ్చివాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్టైల్లో కర్రీ చేసుకుని తింటే గిన్నెలు మొత్తం ఖాళీ అయిపోతాయి. అంత బాగుంటుంది ఈ కర్రీ. నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.